నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే, ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది. ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తమంతా ఎలాగో చెప్పుకుంటాం. కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు, నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా, లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాల్టి రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు. అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే ఈ మాసంలో ఈ 12 రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది. అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో, ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా. అందుకని అప్పుడు ఇది ఆఖరిదనమాట. మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం, ఉగాది రోజు నాడు. అందుకని మార్చి నెలలో 12 రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తముగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను. కన్యారాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురువుగారు. కన్యారాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే, నిజానికి ప్రతి మాస ఫలాలలోనూ చెప్తున్నాను, దాదాపు పుష్కర కాలము పాటు కన్యారాశి వాళ్లకు మహాద్భుతముగా ఉంటుంది అని చెప్తున్నాం. అయితే కొంతమందికి చెప్పినట్టుగా జరగటం, కొంతమందికి ఇప్పుడిప్పుడే జరుగుతుండడము, కొంతమందికి మీరు చెప్పినట్టుగా మేము బాగుపడ్డాము, కొంచెం మాకు ఒక మార్గము దొరికింది అని అనటము, కొంతమంది గురువుగారు మీరు చెబుతున్నారు మాకు ఎలాంటి ఫలితము ఇంకా అందలేదు, ఏమిటి మార్గము అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రాశిపరముగా మహాద్భుతముగా ఉన్నది, అందులో ఏమాత్రము సందేహం లేదు. ఏ రాశి వాళ్ళకైనా రాశుల ప్రకారముగా బాగుంది అన్నప్పుడు మరి అందరూ ఒకే లగ్నంలో పుట్టుండరు కదా. అందుకని ఏ లగ్నంలో పుట్టారు ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. అయితే రాశి ప్రకారముగా అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే, కొంతమందికి పాపం అప్పులు ఎలా తీర్చుకోవాలి, విపరీతమైనటువంటి అప్పులు అయ్యాయి, గతంలో మేము రుణాలు ఎలా తీర్చుకోగలుగుతాము, కొంతమంది మనకు సహకరించినటువంటి వ్యక్తులు గతంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రేమతో ఉన్నవాళ్ళు కాస్త దూరమవుతున్నారు, కొన్ని వినకూడని మాటలు కూడా వింటున్నాము, వాళ్లతో సత్సంబంధాలు ఆల్రెడీ తెగిపోయాయి,
ఇంకా కొంతమంది ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులు, చాలా కావాల్సినటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడు దూరం అవుతారా అనేటువంటి పరిస్థితుల్లో ఉంది అని గతంలో అనుకునేటువంటి వాళ్లకు, కన్యారాశి వాళ్లకు ఉన్నాయి కొన్ని. ఆ పనులు కాక, అవి జరగక, ఎప్పుడు జరుగుతాయా అనేటువంటి ఆందోళన, ఆశ, ఎదురు చూడటము ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితముగా కన్యారాశి వాళ్లకు 100% మేలు జరిగి తీరుతుంది గాక. ఎందుకంత ఘంటాపదంగా చెబుతున్నాము అంటే, ఊరికే చెబితే లాభం లేదు కదా. ఏదైనా భగవదనుగ్రహము ఒక్కసారి కన్ను తెరిచేంత వరకే. ఆ తెరిచిన తర్వాత నిజంగా కూడా వీళ్లకు ఎలాంటి అప్పులు ఉండినా, ఎంత అప్పులు ఉండినా తప్పకుండా వీళ్ళు 100% 10 రూపాయలు తీసుకున్నటువంటి చోట 15 ఇచ్చి పోరా నాయనా అని చెప్పి పంపించేటువంటి తత్వమే ఉంటుంది వీళ్లకు. అటువంటి మనస్తత్వము కలిగినటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు. కాబట్టి ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది. అదే కదా, ఆ వచ్చేది కాస్త వచ్చేటప్పటికీ చాలా అనూహ్యముగా సంతోషిస్తారు. అందుకని ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కొంతమందికి అనుకున్నటువంటి పనులు గ్యారంటీగా జరుగుతాయి, మేలు జరుగుతుంది. ఒక వ్యక్తి ద్వారా అనూహ్యమైనటువంటి మార్పు వచ్చేటువంటి ఇది కూడా ఉన్నది వీళ్లకు. ఇంతవరకు స్థిరం అనేటువంటి లేని వాళ్లకు ఇప్పుడు స్థిరం ఏర్పరచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. భూముల వలన ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు భూములు క్రయ విక్రయాలలో అధిక లాభాలు రావటము వలన బయటపడడం కానీ, లేదా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నేనుంటాను అని ఆదుకొని వీళ్ళను బయటికి తీసుకురావటము కానీ, లేదా ఒక స్త్రీమూర్తి వలన కూడా వీళ్లకు మేలు జరిగే విధంగా ఉన్నది. తప్పకుండా వీళ్ళ జాతకంలో గ్యారంటీగా జరుగుతుంది గాక మేలు. ఎవరు అంటే ఎవరికి వాళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళను ఒక్కసారి ఎవరు ఏమిటి అనేది ఎవరికి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళ మాట ఇంత ఇబ్బందుల్లో ఉండినా చేసినా వీళ్ళు ఒక మాట చెప్పారు అంటే మళ్ళీ సమాజంలో వింటారు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు వీళ్ళు యథార్థమే చెబుతారు, అందరికీ అనుకూలమైనటువంటి మాటలే చెబుతారు అనేటువంటిది వీళ్ళకన్నా ముందు వీళ్ళ యొక్క పేరు, వీళ్ళ యొక్క మాట ముందు వెళ్ళింటుంది. ఫలానా ఆయన మాట ఇచ్చాడు అంటే జరుగుతుంది. దానికే ఇంతకాలము గతంలో వీళ్ళు చేసినటువంటి కొన్ని మంచి పనుల వలన ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఖచ్చితంగా వీళ్ళకి ఇంకా క్రెడిబిలిటీ అనేది ఉంటుంది, పోదు. ఎంతమంది 10 మంది వచ్చి ఏదో కొన్ని రకాలుగా అన్నా చేసినా మిగతా 90% మంది నమ్మే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ వీళ్ళను. కాబట్టి వీళ్లకు ఖచ్చితముగా విజయం అనేటువంటిది ఉన్నది కాబట్టి, భగవద్ అనుగ్రహము పరిపూర్ణముగా ఉంది కాబట్టి వీళ్లకు మేలే జరుగుతుంది అని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఉత్తీర్ణత, ఎన్ని కోట్ల రూపాయలు అప్పు ఉండినా అప్పు తీర్చుకోగలుగుతారు, రుణబాధలు తీరుతాయి, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనో అవి ఇచ్చేదానికి చూస్తారు. వీళ్ళ మాట చాలా కీలకమైనటువంటి సందర్భాలలో బాగా పనికొస్తుంది, ఒక ఉపయోగపడేటువంటి విధానానికి. ఎదటి వాళ్లకు వీళ్ళకంటే కూడా ఎదటి వాళ్లకు చాలా ఉపయోగపడేటువంటి ఇది ఉంటుంది. ఇంత కష్టాల్లో ఉండినా ఇంకొకరిని పిలిచకపోయి నెత్తినేసుకొని పోయి వీళ్ళకి ఇది మేలు చేయండి అంటే చేస్తారు. అట్లాంటి టయాలు కూడా ఉంటాయి వీళ్ళకు. అందువలన కన్యారాశి వాళ్లకు చాలా మహాద్భుతముగా ఉన్నది, అందులో సందేహం ఏమీ లేదు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి ఇది ఉన్నది. మానసికంగా చాలా ఆందోళనకరంగాను, ఏమో ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి దీంట్లో ఉంటారు. కొన్ని చాలా దగ్గరి వరకు వచ్చి తప్పిపోవడం ఉంటుంది. వీటిల్లో ఇంకా ఉద్యోగము కొంచెం అప్గ్రేడ్ కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, వివాహము కావాలని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక పదవి రావాలి అని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక లోను రావాలి, మాకు ఈ లోన్ వస్తే మేలు జరుగుతుంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక రకాల వాళ్ళు ఉన్నారు అనేక రంగాలలో. ఖచ్చితముగా వీళ్ళందరికీ మేలే జరుగుతుంది గాక, ఖచ్చితంగా జరిగి తీరుతుంది గాక. గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఒక్కొక్కటి మేలు జరిగేదానికే ఉన్నాయి వీళ్ళకు. ఉగాది పండుగ తరువాత నుంచి వీళ్ళ యోగము మహాద్భుతముగా ఉండబోతున్నది. కన్యారాశి వాళ్ళది మిగతా రాశుల వాళ్ళదందరిది ఒక ఎత్తు, కన్యారాశి వాళ్ళది మాత్రమే ఒక ఎత్తు. నేను ఘంటాపదంగా చెబుతున్నాను. మిగతా వాళ్ళందరిది ఒక రకమైనటువంటిది. ఒక్క కన్యారాశి వాళ్ళది
వీళ్లకు మాటే ప్రామాణికం, కేవలం వాళ్ళ మాట మీదనే నడుస్తూ ఉంటుంది అంతా కూడా. అందువలన వీళ్లకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది, ఉత్తీర్ణత ఉన్నది. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది, బాగా మేలు జరుగుతుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటున్నది, బాగుంది. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేసేటువంటి వాళ్లకు బాగున్నది. అన్ని రంగాల వాళ్లకు చాలా బాగుంది. సినిమా రంగము వాళ్లకు ఇంకా బాగున్నది. మరి రాజకీయ నాయకులకు ఎలా? రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ మాటతో వీళ్ళు ఒకరు గెలవడం అనేటువంటిది కాకుండా వీళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళను మిగతా 3-4 ఎలా గెలిపించుకోగలము అనేటువంటి దాని మీద ఎవడైనా నేను గెలిస్తే చాలనుకుంటాడు. కానీ కన్యారాశి వాళ్ళు కనుక రాజకీయాల్లో ఉంటే తాను గెలవడమే కాకుండా తనతో పాటు ఒక వర్గమంతా కూడా గెలిచేదానికి ఏమిటి అని వ్యూహాలు పన్నగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది వీళ్లకు. అందువలన చాలా మహాద్భుతంగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళితే వీళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. మరి అలాగే కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? కన్యారాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే ఆంజనేయ స్వామిని, అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైన విషయం. అలాగే గురువుగారు, కన్యారాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. జయోస్తు.